హాయ్ శుభోదయం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. హౌ ఆర్ యూ? బాగున్నారా? గుడ్, వెరీ గుడ్. అందరూ వచ్చారా క్లాస్కి? ఎవరిద్దరు రాలేదే? అబ్సెంట్ అయ్యారా? ఓకే, వెరీ గుడ్. కిందటి వారంలో మనం కొన్ని ఒత్తు అక్షరాలతో కొన్ని పదాలు నేర్చుకున్నాం. కొన్ని బొమ్మలు ఇచ్చాను నేను. ఆ బొమ్మలకి పేర్లు రాయమని చెప్పా. ఆ బొమ్మలకి సరైన రంగు కూడా వేయమని చెప్పా. మరి అవన్నీ క్లాస్ వర్క్ లో రాశారా? మీరు రాశారా? వెరీ గుడ్, మీరు రాసే ఉంటారు. అవన్నీ కూడా ఏ క్లాస్ వర్క్ లో మీరు రాశారో అవన్నీ కూడా నేను ఒకరోజు చెక్ చేస్తా. కంపల్సరీగా మీరు రాయాలి. రైట్, గుడ్. ఈరోజు డేట్ ఎంత? తేదీ. గుడ్, 16. రైట్, గుడ్. పదహారు 7/2020. గుడ్. మీ అందరి దగ్గర పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? టెక్స్ట్ బుక్స్ తీయండి అందరూ. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, ఆల్ ఆఫ్ యూ. నా దగ్గర కూడా ఉంది టెక్స్ట్ బుక్. పేజ్ నెంబర్ 7. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ చదువుతున్నాం, ఒకటో పాఠం చదువుతున్నాం. ఇంత ముందు మనం ఏం చేసామంటే మీరు నేర్చుకున్నటువంటి వర్ణమాల కావచ్చు, గుణింతాలు కావచ్చు, గుణింత గుర్తులు కావచ్చు, ఒత్తులు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకున్నాం మనం. ఇప్పుడు పాఠంలోకి వచ్చాం, టెక్స్ట్ బుక్ లోకి వచ్చేసాం. ఇంకా కరెక్ట్? రైట్. ఫస్ట్ పాఠం ఏముందో చూద్దాం. రాజు కొడుకులు 7 చేపలు. ఇది హెడ్డింగ్. రాజు కొడుకులు 7 చేపలు. రాజు కొడుకులు ఏంటి, 7 చేపలు ఏంటి? ఇది భలే విచిత్రంగా ఉంది. మరి రాజు కొడుకులు 7 చేపలు అనగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఈ స్టోరీ మీకు తెలిసే ఉండొచ్చు. మేబీ తెలుసా? ఎవరో ఎస్ సార్ తెలుసు సార్ అంటున్నాడు. తెలుసా? రైట్. రాజుకి ఎంతమంది కొడుకులు ఉన్నారు? కొడుకులు అంటే, కొడుకు అంటే సన్, కొడుకులు అంటే సన్స్. కొడుకు ఏకవచనం, కొడుకులు బహువచనం. ఇంగ్లీష్లో మీకు తెలిసే ఉంటుంది. సింగులర్, ప్లూరల్. సింగులర్ అంటే ఏకవచనము, ప్లూరల్ అంటే బహువచనము. ఏక అంటే ఒకటి అని, ఒక దాన్ని తెలియచేస్తోంది. ఒకటే, అక్కడ ఒకటే వ్యక్తి ఉన్నాడు, లేకపోతే ఒకటే వస్తువు ఉంది తెలియజేస్తుంది. అది సింగులర్ అన్నాం. ఏకవచనం. ఏక అంటే ఒకటి. బహు అంటే చాలా అని అర్థం. బహు అంటే లాట్ ఆఫ్, సో మెనీ. బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని బహువచనంలో వాడాలి మనం. అంతేగాని ఒక మనిషి, అక్కడ చాలా మంది ఉంటే ఒక మనిషి, ఇక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి అంటామా? అనం కదా. ఇక్కడ ఒక్కళ్ళే ఉన్నారు, అక్కడ చాలా మంది ఉన్నారు అంటాం. అలా చెప్తాం. ఏకవచనం, బహువచనం. సింగులర్, ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 10, 11, 1,00,000, 1,000, కోట్లు, 10 కోట్లు, ఎన్నైనా కావచ్చు. అదంతా బహువచనం కిందే వస్తుంది. రాజు కొడుకులు చాలా మంది ఉన్నారు. రాజుకి ఎంతమంది కొడుకులు ఉన్నారో చూద్దాం. 7 అంటే ఇదే. కౌంట్ చేయండి. ఎంత, ఎన్ని చెప్పాను నేను ఇక్కడ? ఎన్ని చెప్పాను? 7 అంటే ఇవే కాదు. ఇవెంత?
5, ఇది 6, ఇది 7, 7. 7 అంటే 7 నంబర్. 1 2 3 1 2 3 4 అంటున్నాం కదా. అలాగే ఒకటి దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తుంటే 7 అంటే 7. 7 అంటే 5 6 7. 7 అంటే 7. చేపలు, అమ్మో, చేపలు అంటే తెలుసా మీకు? ఫిష్, చేపలను కూడా కొంతమంది తింటారు. అది కూడా ఫుడ్డే, ఆహారం. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అది కూడా ఒక ఫుడ్డే అన్నమాట. 7 కొడుకులు 7 చేపలేంటి? రాజు కొడుకులు 7 చేపలేంటి? చూద్దాం. మీ అందరు టెక్స్ట్ బుక్లు చూడండి. నా దగ్గర కూడా టెక్స్ట్ బుక్ ఉంది కదా. ఒకవేళ నేను చూడకపోయినా చెప్తానేమో, చూద్దాం. మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. అనగనగనగనగనగా ఒక రాజు. అంటే రాజు అంటే కింగ్. కింగ్ తెలుసు కదా మీ అందరికీ. మనం అంతకుముందు ఖడ్గము అని చదువుకున్నాం, కత్తి అని. రాజు ఎలా ఉంటారు? రాజు దగ్గర కిరీటం ఉంటుంది, రాజు కత్తి ఉంటుంది. బాహుబలి చూశారు కదా మీరు, రాజు ఎలా ఉంటాడు? రాజు ఇలా 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 నడుస్తూ ఉంటాడు. రాజు అసలు గంభీరంగా ఉంటాడు. 6 feet 7 feet ఉంటాడు మనిషి. చాలా గంభీరంగా ఉంటాడు. రాజు దగ్గరికి ఎవరైనా ఇలా రావాలంటే, రాజు దగ్గరికి ఇలా చూడాలంటే భయపడతారు. రాజు ముందుకు రావాలంటే భయపడతారు. ఎందుకు భయపడతారంటే, భయపడటం కాదు, రాజు మీద అంత గౌరవం అని అర్థం. అక్కడ భయం కాదు, అంత గౌరవం. అంటే మర్యాద. మనందరినీ పరిపాలిస్తున్నాడు, మనందరినీ చూస్తున్నాడు, మన యోగక్షేమాలు చూస్తున్నాడు, మనకి ఏం కావాలంటే అవి ఇస్తున్నాడు అనేటువంటి గౌరవంతో ఆ రాజు కనిపిస్తే, అయ్యా నమస్కారం, సల్యూట్, ఇలా నమస్కారం చేస్తూ ఉంటారు. రాజు వస్తే కొంచెం పక్కకు తప్పుకుంటారు, ఇలా ఎదురు వెళ్ళరు, గౌరవంతో ఉంటారు. రాజు అంటే మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు గౌరవంతో ఉంటారు. అది రాజు. అనగనగనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఇది ఒక చిన్న స్టోరీ అన్నమాట. ఆ రాజుకి 7 కొడుకులు. ఎంతమంది? 7 కొడుకులు. ఆ 7 కొడుకులు ఏం చేశారంటే, వేటకి వెళ్ళారంట ఒక రోజు. 7 కొడుకులు ఎక్కడికి వెళ్ళారు? వేటకి వెళ్ళారు. వేటకి వెళ్ళి 7 కొడుకులు ఉన్నారని చెప్పాను. ఆ 7 కొడుకులు వేటకి వెళ్ళారు. వేట అంటే ఆహారం కోసము వెళ్ళేదారు. వేటకి వెళ్తాం అంటే ఎందుకు వెళ్ళారు? ఆహారం తెచ్చుకుంటం గురించి, ఆహారం వెతకటం కోసం వేటకి వెళ్ళారు. పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, వేటకి వెళ్ళేవాళ్ళు. వేట అంటే ఒక వారానికి వీకెండ్ అనమాట. వీకెండ్కి మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, ఇప్పుడు సహజంగా బయటికి వెళ్తాం. సాటర్డే సండే వస్తే, సాటర్డే సెలవు వస్తే, సండే సెలవు వస్తే, లేదా సాటర్డే వర్కింగ్ డే అయితే సండే రోజు, మరి సోమవారం నుంచి శనివారం వరకు పనిచేసాం కదా, వీకెండ్ అయిపోయింది, కొంచెం అలా రిలాక్స్ అవుదాం అని చెప్పేసి కారు వేసుకున్నాం, లేకపోతే మోటార్ బైక్ మీద అందరూ కలిసి అలా 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 బయటకు వెళ్ళి అక్కడ ఏదైనా తినేసేసి కొంచెంసేపు కాలక్షేపం చేసి వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉంటాం. అలాగే రాజులు కూడా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, వేటకి వెళ్ళేవాళ్ళు. వేట అంటే వాడికి వినోదం అన్నమాట, ఒక షికార్, సరదా. అలా అడవిలోకి వెళ్తారు. కొంతమంది సైన్యాన్ని తీసుకుని అడవిలోకి వెళ్ళి ఒక సింహానికో, ఒక పులినో, ఒక జింకలను, ఒక అడవి పందులను వేటాడటానికి వెళ్తూ ఉంటారు అన్నమాట. అలా వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగే ఈ రాజు కొడుకులు కూడా, ఈ రాజు పిల్లలు కూడా ఏం చేశారంటే, వేటకెళ్ళి అక్కడ ఏం చేశారు వీళ్ళు? ఒక సింహాన్ని తీసుకొచ్చారా, లేకపోతే ఒక పులిని తీసుకొచ్చారా, ఒక జింకని తీసుకొచ్చారా, ఏం తీసుకొచ్చారు? 7 చేపలను తీసుకొచ్చారు వేటకెళ్ళి. ఫిష్ తెలుసు కదా మీకు? 7 చేపలు తీసుకొచ్చారు. అలా 7 చేపలు తీసుకొచ్చే ఆ 7 చేపలను ఏం చేశారంటే, ఒక దగ్గర చక్కగా ఎండలో పెట్టారు. ఎండలో పెడితే ఏమవుతాయి? ఎండుతాయి.
మనం బట్టలు కూడా అమ్మ చూడండి బట్టలు చక్కగా ఉతుకుతుంది, ఉతికి ఎండలో ఆరేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ తడిసిపోయినాయి కదా, తడిసిపోయినటువంటి ఈ బట్టల్ని ఎండలో ఆరేస్తే ఆ ఎండిపోయి చక్కగా మళ్ళీ మనం వేసుకోవచ్చు. తడి బట్టలు వేసుకుంటాం, మనం వేసుకుంటే మనకి జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, ఇన్ని ఉంటాయి, ఇన్ని రోగాలు వస్తాయి. కాబట్టి వాటిని శుభ్రంగా మట్టి కొట్టుకున్నటువంటి ఏవైతే మట్టి పట్టినాయో ఈ బట్టల్ని చక్కగా అమ్మ ఉతికి ఏం చేస్తుంది, ఎండలో ఆరేస్తుంది. అలాగే వీళ్ళు ఏం చేశారంటే చేపలు తీసుకొచ్చారు కదా, 7 చేపలు తీసుకొచ్చారు కదా, ఆ 7 చేపలు చక్కగా ఎండలో ఆరబెట్టారు, ఎండబెట్టేశారు. ఎండబెడితే అన్ని చేపలు ఎండినాయి, కానీ ఒక్క చేప మాత్రం ఎండలేదు. వీళ్ళు పోయి అడిగారు, ఏమడిగారంటే చేప 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 నువ్వెందుకు ఎండలేదు? ఎందుకు ఎండలేదంటే ఆ చేప ఏం చెప్పిందంటే నాకు గడ్డి మోపు అదే ఉంది ఇక్కడ, గడ్డి మోపు నాకు అడ్డం వచ్చింది, అందువల్ల నేను ఎండలేదు. అయ్యో, గడ్డి మోపు అంటే తెలుసుకుని గ్రాస్, గడ్డి తెలుసుకుని అందరికి ఆ గడ్డి అడ్డం వచ్చిందిట. ఆ గడ్డి ఇలా ఉంది, ఆ గడ్డి పక్కనే చేప ఉంది, ఈ గడ్డి నీడ బహుశా ఈ చేప మీద పడి ఉండొచ్చు, అన్ని చేపల మీద పడలేదు, ఈ చేప మీద పడింది, అందుకని ఎండ దీనికి తగలలేదు, తగలపోయేసరికి ఇది ఎండలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ గడ్డి మోపుని అడిగారు, ఆ గడ్డి మోపు నువ్వెందుకు అడ్డం వచ్చావు మా చేపకి? నేనెందుకు అడ్డం వచ్చానా? ఆవు నన్ను మేయలేదు. ఆవు అంటే తెలుసా మీ అందరికి? కావు, COW కావు, ఆవు. ఆవు తెలుసు మీ అందరికి? గోమాత. మాత అంటే తల్లి అని అర్థం. మాత అంటే తల్లి, అమ్మ, మన అమ్మ మాత అంటే. గోమాత అంటే ఆవు. ఆవు కూడా మనకి తల్లి లాంటిది. ఎందుకంటే ఆవు మనకి పాలు ఇస్తోంది. ఆవు పాలు చాలా మంచివి, ఆవు పెరుగు చాలా మంచిది, ఆవు నెయ్యి చాలా మంచిది. పూర్వకాలంలో ఒకప్పుడు అందరికీ ప్రతి వాళ్ళకి ఆవులు ఉండేవి, బుచ్చాయిలు ఉండేవి, చిన్న చిన్న బుచ్చాయిలు. చూశారు కదా మీరు? ఆ బుచ్చాయిలు ఎంత బాగుంటాయి తెలుసా? చక్కగా అమ్మా అని అరుస్తుంది. చక్కగా ఆ ధ్వని కూడా వినటానికి కూడా చాలా బాగుంటుంది మనకి. ఆవు పాలు తాగితే చాలా బలం అన్నమాట, ఎలాంటి రోగాలు కూడా రావు. ఆవు పాలు తాగితే చాలా మంచిది. కాబట్టి పూర్వకాలంలో ప్రతి వాళ్ళకి కూడా ఆవులు ఉండేవి. అలా ఆవు ఏం చెప్పిందంటే, ఆవు నన్ను గడ్డి మేయలేదు అని చెప్పింది. వీళ్ళు ఏం చేశారంటే చిన్నగా ఆవు దగ్గరికి వెళ్ళారు. ఆవు నువ్వు ఆ గడ్డెందుకు మేయలేదు అని అడిగారు. వీళ్ళందరూ అడిగారు, నేను గడ్డెందుకు మేయలేదా? నన్ను గొడ్లు కాసే కాపరి నన్ను మేపలేదు, గొడ్ల కాపరి నన్ను మేపలేదు అని చెప్పింది. గొడ్ల కాపరి అంటే పశువులను కాసేవాడు. ఆ పశువులు అంటే ఏవి? ఈ మనకు ఆవులు, గేదెలు, ఇవన్నీ అనమాట. వాడు నన్ను అక్కడికి తీసుకెళ్ళలేదు, ఆ మేత దగ్గరికి తీసుకెళ్ళలేదు, నన్ను మేపలేదు, దాన్ని తీసుకొచ్చి నాకు వేయలేదు. గడ్డి అంటే పశువులు తినే అన్నము, ఫుడ్డు అని అర్థం. అది నాకు తీసుకొచ్చి పెట్టలేదు, లేకపోతే నన్ను దాని అక్కడి దగ్గరికి తీసుకువెళ్ళలేదు, అందువల్ల నేను మేయలేదు అని చెప్పింది. ఎవరు తీసుకెళ్లేదట? గొడ్ల కాపరి చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే మళ్ళా చిన్నగా ఇలా ఆ గొడ్ల కాపరి దగ్గరికి వెళ్ళారు. ఏయ్ గొడ్ల కాపరి, నువ్వు ఆవులు ఎందుకు మేపలేదా అని అడిగారు. అడిగితే అప్పుడు అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అని చెప్పింది. అవ్వ అంటే తెలుసు మీ అందరికి? బామ్మ, ఒక ముసలి ఆవిడ. ఆవిడ ఏం చేసింట? బువ్వ పెట్టలేదట.
బువ్వ ఏంటి? బువ్వ అంటే అన్నము అని అర్థం. బువ్వ అంటే అన్నము. మనం ఈరోజు భోజనం చేశారా అని అంటున్నాం. ఆ భోజనం అనే పదం తెలుగు పదం కాదు. అన్నం తిన్నారా అని అడుగుతున్నారు. అన్నం అనే పదం తెలుగు పదం కాదు. భోజనం అనేది తెలుగు పదం కాదు, అన్నం అనేది తెలుగు పదం కాదు. ఇదేంటి సార్, మేము ప్రతిరోజు భోజనం చేశారా అంటున్నాం, అన్నం తిన్నారా అని చెప్పి అంటున్నాం, మరి తెలుగు పదం కాదంటున్నారు, మేము తెలుగులో మాట్లాడుతున్నాం కదా అని చెప్పి మీరు అనొచ్చు. ఆ రెండు పదాలు సంస్కృత పదాలు. ఆ రెండు పదాలు సంస్కృత పదాలు. అంటే మీకు తెలియకుండానే ఒక లాంగ్వేజ్ మీరు మాట్లాడుతున్నారు. భోజనం అనేది సంస్కృత పదాన్ని, అన్నం అనేది సంస్కృత పదం. మీకు తెలియకుండానే అన్నం అనేటువంటి సంస్కృత పదాన్ని మీరు ఉపయోగిస్తున్నారు. చూసారా? మనకి తెలియకుండానే వేరే భాషని మనం ఉపయోగిస్తున్నాం. మరి అచ్చ తెలుగు మాట ఏదయ్యా అంటే బువ్వా అని చెప్పాలి. బువ్వ తిన్నావా అని అడగాలి. అది అచ్చ తెలుగు మాట అన్నమాట. అవ్వ నాకు బువ్వ పెట్టలేదు, అందువల్ల నేను ఆ పశువుల దగ్గరికి వెళ్ళలేదయ్యా, పశువుల్ని మేపటానికి వెళ్ళలేదు అని చెప్పాడు. సరే, మరి ఏం చేస్తాం అని చెప్పి అనుకుని మళ్ళా చిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళారు. అవ్వ 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 అవ్వ, ఏం చేస్తున్నావు అవ్వ? నువ్వు ఆ పశువుల కాపరికి అన్నం ఎందుకు పెట్టలేదు అని చెప్పి అడిగారు వీళ్ళు. అడిగితే మా బాబు ఏడుస్తున్నాడు, మా బుజ్జి బాబు ఏడుస్తున్నాడు, మా కన్నయ్య ఏడుస్తున్నాడు, మా చిట్టి తల్లి ఏడుస్తోంది, మా చిట్టి బాబు ఏడుస్తున్నాడు, మా బంగారు కొండ ఏడుస్తున్నాడు, అందువల్ల నేను ఆ గొడ్ల కాపరికి అన్నం పెట్టలేకపోయాను అని చెప్పి చెప్పిందన్నమాట. చెప్తే సరే బాగా పిల్లవాడి దగ్గరికి వెళ్ళారు. ఇంకా అవ్వ అయిపోయింది. పిల్లగాడి దగ్గరికి వెళ్ళి పిల్లవాడా 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 నువ్వు వెతికి ఏడుస్తున్నావు నాయన, బుజ్జిబాబు, కన్నయ్య, చిట్టి బాబు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నీ ఏడుపు కారణం ఏంటి బాబు అని చెప్పి అడిగారు. అడిగితే నన్ను చీమ కుట్టింది అని చెప్పాడు. చీమ తెలుసుగా మీ అందరికి, యాంట్, చీమ. చీమ గురించి ఒక చిన్న పాట కూడా ఉంది, మీకు తెలుసు. మీరు ఎల్కేజీలో యూకేజీలో మీ టీచర్లు మీకు చెప్పే ఉంటారు, మీకు బాగా తెలుసు. నేను ఒక్కసారి చెప్తాను, దాన్ని మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి. చీమ ఎంత చిన్నది, చీమ ఎంత చిన్నది. వెరీ గుడ్. వాడెవడప్పుడు పాడుతున్నాడు, ఆల్రెడీ గుర్తొచ్చేసింది వాడికి. పనిలో ఎంత పెద్దది అనే ఒక పాట ఉంది. ఆ గేమ్ మీరు నేర్చుకునే ఉంటారు. అయితే చీమ కుట్టిందనగానే మళ్ళా చిన్నగా వెళ్ళారు. చీమ దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ. చీమ చీమ ఎందుకు కుట్టావమ్మా ఆ బాబుని, మా బుజ్జి బాబుని ఎందుకు కుట్టావు, మా చిట్టి బాబుని ఎందుకు కుట్టావు, మా కన్నయ్యని ఎందుకు కుట్టావు అని అడిగారు. బాగానే ఉందా, మీరు అందులో అడుగుతున్నారు, నేనెందుకు కుడతాను, నాకేం పని, వాడు వచ్చి నా బంగారు పుట్టలో వేలు పెట్టాడు, అందువల్ల కుట్టాను అని చెప్పేసరికి వీళ్ళేం చేస్తారు, ఇంకా కామ్గా ఉన్నారు. మరి చీమ పుట్టలో మరి చేయి పెట్టచ్చా, పెట్టకూడదు కదా. ఆ చీమల పుట్టలో, ఆ చీమలు పెట్టిన పుట్టల పాములు కిరవైన అట్లు చీమలు పెడతాయి పుట్టలు. పాములు ఎప్పుడు ఇల్లు కట్టుకోవు. ఆ చీమలు చెదలు
పుట్టలో పెడితే ఆ వాటిల్లో పాములు వచ్చి చక్కగా అవి ఎప్పుడో పెట్టుకుని వెళ్ళిపోతాయి. చీమలు వెళ్ళిపోతాయి, ఆ చెదలు వెళ్ళిపోతుంది, అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడో పాము అట్టించి వచ్చేసి ఆ పుట్టలోకి వెళ్ళిపోతుంది. అలాగే నా పుట్టలో వేలు పెట్టాడయ్యా బాబు, అందువల్ల నేను కుట్టాను అని చెప్పాను. ఇది చిన్న స్టోరీ అన్నమాట. ఇది చిన్న కథ. ఈ కథ మీకు తెలిసే ఉంటుంది. ఈ కథలో ఈ కథకు సంబంధించినటువంటి కొన్ని పదాలకు అర్థాలు చదువుకోవాలి మనం. దీంట్లో ఈ పాఠంలో ఏమున్నాయో కొన్ని చూద్దాం. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉన్నాయా, వచనాలు అంటే సింగులర్స్ ప్లూరల్స్ ఉన్నాయా, ఖాళీలు ఉన్నాయా, ఏమున్నాయో చూద్దాం. ద్విత్వాక్షరాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆ పాఠంలో ఏమున్నాయో ఒకసారి మనం నేర్చుకోవాలి. మీరు చూద్దాం. ఆ టెక్స్ట్ బుక్ తీయండి ఒకసారి. ఇక్కడ పైన మనం వచనాలు చూద్దాం. ఫస్ట్ సింగులర్ ప్లూరల్ వచనాలు చూద్దాం. ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఏక వచనం, ఏక వచనం. తర్వాత దాని పక్కన ఏం రాశాను, బహు వచనం. ఏం రాశాను, బహు వచనం. ఏక అంటే ఏం చెప్పాను, ఒకటి అని చెప్పాను. బహు అంటే ఏం చెప్పాను, ఒకటి కంటే ఎక్కువ. ఒకటి కంటే ఎక్కువ అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఇంకెన్నైనా కావచ్చు. బహువచనం ఎన్నైనా కావచ్చు, బహువచనం. ఇక్కడ మనం కొడుకులు అన్నాం. కొడుకులు అంటే అది బహువచనం. రాజు అంటే ఏకవచనం. చేపలు అంటే బహువచనం. ఇప్పుడు రాజు అని రాస్తానండి, చూడండి. ఇక్కడ రాజు అంటే ఏకవచనం. మరి బహువచనం ఏమొస్తుంది, వెరీ గుడ్, రాజులు. అంటే రాజు అనేది మళ్ళీ ఇక్కడ సేమ్ ఇలాగే రాయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసి దీనికి ఏం పెట్టాం మనం, లా రాసి లాక్కొమిస్తే లు పెట్టాం. దానికి లు అనేది యాడ్ చేసాం. రాజు అనేటువంటి పదానికి లు యాడ్ చేసాం. లు యాడ్ చేస్తే ఏమైంది, రాజులు అయింది. రాజు ఏకవచనం, రాజులు బహువచనం. ఇప్పుడు కొడుకులు అనేది మనం బహువచనం చెప్పారు మీరు. దానికి ఏకవచనం ఏం చెప్పాలి, కొడుకు. ఏకవచనం ఏంటి, కొడుకు. బహువచనం కొడుకులు. బహువచనం ఏంటిది, కొడుకులు. అదేవిధంగా అక్కడ చేపలు ఉంది. చేపలు అనేది బహువచనం. ఏకవచనం ఏది, చేప. చేప అంటే ఫిష్. దీనికి మనం చేప యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసాం. రాసేసి మళ్ళీ దీనికి లు పెట్టడమే, బహువచనం అయిపోయింది. చూసే ఎంత ఈజీగా ఉందో, చేపలు. అదేవిధంగా ఇంకేమన్నా చూద్దాం. మనం ఇక్కడ ఆవు అని చెప్పుకున్నాం మనం. ఆవు, ఆవులు. వెరీ గుడ్, ఆవు, ఆవులు. 5th వన్ ఇంకేం రాయొచ్చో చూద్దాం. వచ్చినా మనం ఏం రాయొచ్చో చూద్దాం. ఇంకా 5th వన్ ఇంకేముంది, చీమ. 5th వన్ ఏముంది, చీమ. మీకు చాలా ఈజీగా ఉండొచ్చు మేబీ ఇవన్నీ కూడా. చీమ. చీమకి బహువచనం ఏముంది, చీమలు. బహువచనం ఏముంది, చీమలు. అయిపోయింది కదా, చీమలు. ఇంకేమున్నాయి చూద్దాం. ఇంకేమున్నాయి చూద్దాం మనం. రైట్, రాసేసాం. ఇవన్నీ రాసేసాం, ఇవన్నీ రాసేసాం, ఇవన్నీ రాసేసాం. ఇవన్నీ కూడా మీరు ఏదైతే స్టోరీ బొమ్మలు చూడండి. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చక్కగా. ఈ బొమ్మలు చూడండి. మనుషులు ఉన్నాయి, రాజు ఉన్నాడు, రాజు కొడుకులు బొమ్మలు ఉన్నాయి, చేప ఉంది, చేపలు వేశాడు. ఇక్కడ చక్కగా ఆవు ఉంది, ఒక చిన్న గడ్డి మోపు ఉంది. ఇక్కడ ఒక అవ్వ ఉంది, ఒక చిన్న బాబు ఉన్నాడు, చీమల పొట్టు ఉంది. ఇవన్నీ ఉన్నాయి చక్కగా ఇక్కడ. ఇవన్నీ చూడాలి మీరు జాగ్రత్తగా. బొమ్మలు చూడండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆవు అని చెప్పేశాను మీకు. ఆవు గోమాత అని చెప్పాను.
మనం నిలబడింది ఏంటి? ఇది భూమాత, భూదేవి. ఆవు గోమాత, భూమి భూమాత అనాలి. అర్థమైందా? భూమాత అనాలి. ఇది అయిపోయిన తర్వాత మీరు ఈ పాఠం తర్వాత ఎక్సర్సైజ్ అభ్యాసము ఉంది. అభ్యాసంలో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అభ్యాసంలో ఏమన్నాయి చూద్దాం, ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ అభ్యాసంలో ఏమన్నాయి చూడండి ఒకసారి. ఫస్ట్ అభ్యాసంలో ఏమన్నాడంటే ఈ పాఠంలో ఎందుకు ద్విత్వాక్షరాలను గుర్తించి రాయండి. ద్విత్వాక్షరాలు అంటే ఒత్తు ఉన్నటువంటి అక్షరాలు ఏమున్నాయో చూడండి అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? ఒత్తున్న అక్షరాలు ఇదిగో లా ఒకటి. నెక్స్ట్ ట. లాకి ఇలా దీర్ఘ తలకట్టు ఉన్నదైనా పర్వాలేదు, దీర్ఘ ఉన్నదైనా పర్వాలేదు. ఈ టాకి టా ఇది ద్విత్వాక్షరం. టా కింద టా వత్తు, ఇది లా కింద అళా వత్తు. టాకి ఇక్కడ ఏమి ఇచ్చాం? దీర్ఘం ఇచ్చాం. ఇలాంటివన్నీ ద్విత్వాక్షరాలు కలిగినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో రాయాలి. ఇప్పుడు అవ్వ, వా, అవ్వలో వా ద్విత్వాక్షరం. వా కింద వావత్తు వచ్చింది, ద్విత్వాక్షరం. అది రాయాలి. ఇలాంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ లో రాయండి. సెకండ్ ఎక్సర్సైజ్ ఏముందంటే అర్థాలు అంటే మీనింగ్స్. వేట ఆహారం కోసం, ఇవన్నీ కూడా రాయండి. నెక్స్ట్ వచనాలు ఆల్రెడీ నేను చెప్పాను, అవన్నీ అక్కడే ఇచ్చాడు వాడు. తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఖాళీలు పూరించుట. ఖాళీలు పూరించుట అంటే ఒక రాజుకి డాష్ కొడుకులున్నారు, 7. ఒక చేప డాష్ లేదు, ఎండ లేదు అని అలా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉన్నాయి. ఆ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ రాయాలంటే మీరు ఏం చేయాలంటే మీకు ఆ స్టోరీ గుర్తుండాలి. ఒకసారి ఆ స్టోరీ చదువుకోవాలి. మీరు చదువుకుంటే ఆ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మీరే ఈజీగా రాసేయగలుగుతారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చాడు? ప్రశ్నలు ఇచ్చాడు, క్వశ్చన్ ఆన్సర్స్. రాజుగారికి ఎంతమంది కొడుకులు అని అన్నాడు. మీరు 7 అని రాయాలంతే. రాజుగారికి ఎంతమంది కొడుకులు? 7. అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదు? అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదు? దానికి ఆన్సర్ రాయాలి. చేప ఎందుకు ఎండలేదు? వీటికన్నిటికీ ఆన్సర్లు మీరు రాయాలి ఆ ఎక్సర్సైజ్. రాస్తారా మరి? రాయండి. ఇప్పుడు మీకు దీంట్లో మనకి ఆవు అని వచ్చింది. ఆవు మీద ఒక పద్యం చెప్తా ఇప్పుడు మీకు. ఆ పద్యాన్ని మీరు చక్కగా మీరు రిపీట్ చేసి దాన్ని నేర్చుకోండి, మీ బుర్రలోకి ఎక్కించుకోండి. ఆవు మీద పద్యం. చెట్టు చూడంగానే చెట్టు మీద పద్యం చెప్పాలి. చెట్టు మీద పద్యం మీ అందరికి వచ్చు. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, అలా పద్యం రావాలి. అమ్మా నాన్న మీద పద్యం చెప్పండి అంటే చెప్పేటట్టు ఉండాలి. తక్కువ మీరు కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, ఆ పద్యం చెప్పాలి. ఇంకేంటి? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అని పద్యం చెప్పాలి. ఇప్పుడు ఆవు ఉంది, ఆవు మీద పద్యం చెప్తా నేను. దేని మీద చక్కగా ఒక పద్యం. ఏ పద్యాలైతే మీరు నేర్చుకుంటున్నారో ఆ పద్యాలన్నీ చక్కగా నేర్చుకోండి. తర్వాత మీకే తెలుస్తుంది ఈ పద్యం నేర్చుకున్నందువల్ల ఉపయోగం ఏంటి, మనకి యూజ్ ఏంటి అని తర్వాత మీకే తెలుస్తుంది. ఓహో, ఆ రోజు మనం ఇంత మంచి పద్యాలు నేర్చుకున్నామా, ఈ పద్యంలో ఇంత మధురం ఉందా, ఇంత బాగుంటుంది ఈ పద్యం అని తర్వాత తెలుస్తుంది మీకు. అందరూ కూడా ఎక్కడికైనా మీరు వెళ్ళారనుకో, చెట్టును చూసి చెట్టు మీద పద్యం చెప్తున్నారనుకో, బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు అని చెప్తుంటే ఏంటి ఈ పిల్లవాడు, ఇంతే పిల్లవాడు చిన్నగా ఉన్నాడు, 4th క్లాస్ బాయ్, 3rd క్లాస్ బాయ్, 2nd క్లాస్ బాయ్, 1st క్లాస్ బాయ్, బా ఇంత చక్కటి పద్యం చెప్పాడు. ఒక్క పద్యం చెప్పినా చాలమ్మా, ఇంత మంచి పద్యం చెప్పాడా అని చెప్పి వాళ్ళందరూ కూడా వెరీ గుడ్ అంటారు, మెచ్చుకుంటారు. నేనే నేర్చుకోలేకపోయానే ఇంత మంచి పద్యం, మీరు నేర్చుకున్నారా అని చెప్పి చాలా సంతోషిస్తారు. అందువల్ల ప్రతి పద్యాన్ని విడిచిపెట్టకుండా
చక్కగా నేర్చుకోండి. నేర్చుకుంటారా? గుడ్. చెప్పన పద్యం. గంగి గోవు పాలు. గుడ్. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి ఖరము పాలు. భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు, విశ్వదభిరామ వినురవేమ. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి ఖరము పాలు. ఖరము అంటే గాడిద, కరము అంటే చెయ్యి, క మామూలు క ఫస్ట్ కా పెడితే కరం అంటే చెయ్యి, ఖ అంటే ఖరము అంటే గాడిద. గాడిద అంటే తెలుసు మీ అందరికి, డంకి. కడవడైననేమి ఖరము పాలు, భక్తి కల్గు కూడు. భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు. పట్టెడైన చాలయా. విశ్వదభిరామ వినురవేమ. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి ఖరము పాలు. భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను వినండి. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి ఖరము పాలు. భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం నేర్చుకోండి చక్కగా, అందరూ కంఠస్థం చేయండి. ఈ పాఠంలో ఉన్నటువంటి ఈ పాఠం వెనకాల ఏవైతే ఎక్సర్సైజులు ఉన్నాయో ఆ ఎక్సర్సైజులు అన్నీ కూడా పాఠం పేరు రాసి చక్కగా మీ క్లాస్ వర్క్ లో రాయండి. వర్క్ షీట్ ఇస్తున్నాను, ఆ వర్క్ షీట్ చూసి చక్కగా క్లాస్ వర్క్ లో రాయండి. మంచిగా నేర్చుకోండి. ప్రతిరోజు ఈ పదాలన్నీ ఒక్కసారి చదువుకుంటే ఒక ఫస్ట్ పాఠం, ఫస్ట్ లెసన్ మీరు బాగా చదువుకుంటే సెకండ్ లెసన్ మీ అంతటి మీరే చదువుకోగలుగుతారు, మీ అంతటి మీరే ఆన్సర్లు చేయగలుగుతారు. ఫస్ట్ లెసన్ రాకపోతే సెకండ్ లెసన్ రాదు. ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఒక అడుగు, ఫస్ట్ అడుగు వేస్తేనే సెకండ్ అడుగు వేస్తాం మనం. ఈ ఫస్ట్ అడుగు వేసేటప్పుడే ఇదే మరి ఇట్లా పడిపోతున్నాం అనుకో, రెండో అడుగు వేయలేం. మరి చేస్తారు. మరి చక్కగా నేర్చుకోండి. గుడ్. ఆల్ ది బెస్ట్.